ఈ 7 చక్రాలను క్లీన్ చేసుకోవడానికి వాళ్ళొక బీజాక్షరాన్ని ఇచ్చారు. అదే ఓం అనే బీజాక్షరం. ఆ ఓం అనే బీజాక్షరాన్ని ప్రతి మంత్రానికి కూడా మనకిచ్చారు. కానీ ఆ మంత్రం జపించేటప్పుడు ఓం 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 అంటారు. ఓం అంటే కాదు. ఓం అనే శబ్దాన్ని మనం పలకాలి అంటే మన మూలాధార చక్రం నుంచి తీసుకుంటూ పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఈ పంచేంద్రియాలలో ఆ శబ్ద శక్తిని ఆపాలి. అది ఎలా పలుకుతానో చూడండి. అదే విశ్వంలో ఉన్న రహస్యం. బీపీ ఉంటే కూడా తగ్గిపోతుంది. మాటలు రాని పిల్లలకి నేను మాటలు నేర్పించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన బీజాక్షరము. ఈ చెవులు, కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ ఎప్పుడైతే మూసి ఆ శబ్దశక్తిని బ్రెయిన్లో ఒక అరసెకండు, సెకండు, 1 నిమిషము ఎవరి శక్తి మేరకు వాళ్ళు అందరూ ఇలాగే ఇంతసేపు వాళ్ళ శక్తి మేరకు ఆగుతుంది. అదే వాళ్ళ కెపాసిటీ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక రకమైన కెపాసిటీతో జన్మిస్తారు. కాబట్టి ఎంత ఆపుతున్నామో అనే దాన్ని బట్టే ఓంకార శక్తి ఉంటుంది తప్ప ఓం 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 అంటే అష్టోత్తరం చేసేటప్పుడు ఓం వస్తుంది, సహస్రారం చేసేటప్పుడు ఓం 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 అంటే ఆ ఓం ఏమిడిదో ఈ ఓం ఏమిడిదో తెలియదు. కాబట్టి ఓం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది.